నా పేరు నాగరాజ్ సార్. నేను నాయ బ్రాహ్మణులకు చెందిన కుటుంబానికి చెందినవాడిని సార్. చంద్రబాబు నాయుడు సార్ 5 వరాలు ఇచ్చాడు సార్ నాకు. ఒక వరం వచ్చి నా బిడ్డలు చదువుకునేకి స్కాలర్షిప్ బీటెక్ చదివి నా బిడ్డలు చదువుతున్నారు. రెండో వరం వచ్చి నా కాలు యాక్సిడెంట్ అయినప్పుడు 3 లక్షలు దగ్గర ఖర్చు అయింది. తిరుపతిలో చూపించుకునేకి ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులు, ఆయన ఆశీస్సులతో కాలు రెడీ అయింది. రెండో వరము. మూడో వరం ఇండ్లు లేదని చెప్తే ఇక్కడ ఫ్లాట్ ఇచ్చి ఇండ్లు కట్టిస్తున్నారు. 4వ వరం వచ్చి నాకు పింఛన్ ఇస్తాండేది. 5వ వరము చరిత్రలో చెప్పకూడదు, ఇంకొకటి చెప్తున్నా సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నాయ బ్రాహ్మణులకు ఏ రూట్లో కూడా ఒక్కటి కూడా న్యాయం జరగలే. అయితే సారు మా కందికుంట ప్రసాదన్న గారు గుర్తు చేసి నాయ బ్రాహ్మణులకు దేవస్థానంలో ఏదో ఒకటి ఇవ్వాల. అంటే ఏమి ఇవ్వాలా అంటే సార్, ఇన్ని ఏండ్లు చావు కానీ, సుఖాన్ని కానీ, సంతోషాన్ని కానీ, తాళి కట్టేటప్పుడు కానీ అందరికీ న్యాయం చేస్తామే నాయ బ్రాహ్మణులు మేము. ఇంతవరకు మాకు న్యాయం ఎవరైనా చేస్తారా సార్ అంటే నేనున్నాయా మీ అండ అని చెప్పి నెంబర్గా, గుడి నెంబర్గా, నా వయసు తక్కువ, నాకు ఇచ్చాడు సార్ ఆయన ఆ పదవి. తరువాత నా అమ్మాయికి చదివించాలా, డబ్బులు వేస్తారంటే అయ్యా ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చి పంపించండి, బీటెక్ చదువు ఫస్ట్ ఇయర్. ఈరోజు చంద్రబాబు నాయుడు సారు అర్థం చేస్తే కందికుంట ప్రసాద్ సారు అర్థం చేస్తాడు. ఇది సార్, ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. మా జన్మంటూ ఉంటే నాయి బ్రాహ్మణులు 12,74,222 మంది ఉన్నారు. తెలుగుదేశానికి రుణపడి ఎప్పుడు జీవితం అంతా ఇక్కడే శాశ్వతంగా పార్టీ మారము. ఆయన ఎంత ఎప్పుడు ఆయన కుటుంబంలో ఎవరు నిలబడినా, ఎవరన్నా నిలబడి వాళ్ళ కుటుంబంలో మేము మటుకు నాయ బ్రాహ్మణుల రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సాయం చేస్తాము. ఇది నరసింహస్వామి మీద ఆన. ఇప్పుడు నాగరాజు యొక్క ఆవేశం చూశారు. 5-6 బెనిఫిట్స్ ప్రభుత్వం ఇచ్చాం. నిన్ననే మొన్న జైహో బీసీలో ఏదైతే నాయీ బ్రాహ్మణులకు కూడా కార్పొరేషన్ పెట్టిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దగ్గర 22 కార్పొరేషన్లు పెట్టాం. ప్రతి ఒక్క కులాన్ని గౌరవించడానికి, వారిని అన్ని విధాలా పైకి తేవడానికి ఉపయోగపడుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఇప్పుడే ఆయన్ని దేవస్థానంలో మెంబర్గా వేయడం, అదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైనా తలనీలాలు ఇస్తా ఉంటే వాళ్ళకు ఒకప్పుడు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు టోటల్ గా 25 రూపాయలు ఒక్కొక్క దానికి వాళ్ళకే ఇమ్మని చెప్పాను. దీనివల్ల 15,000 నుంచి 30,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఎవరైనా ఇదే మరి షాప్ పెట్టుకుంటే వారికి 150 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇచ్చే ఈ ప్రభుత్వం మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఇప్పుడే నేను చూశాను, నాయీ బ్రాహ్మణులకు మంచి కుర్చీలు కానీ, అదే మరి ఏమేం కావాలనో ఆధునిక పనిముట్లన్నీ ఇప్పించి భవిష్యత్తులో నాయీ బ్రాహ్మణులు అన్ని విధాలా పైకి తేవాలనుకుంటున్నాం. మనం ఎక్కడ చూసినా ఒక మనిషి అందంగా కనపడాలంటే మన తలకు కావలసిన కటింగ్ కానీ, ఏదైనా మనకు ఒక మంచి పండుగ రోజు వస్తే మంగళ వాయిద్యాలు కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని వాళ్ళే చేస్తారు. అందుకే నేను ఆలోచించాను, మన అమరావతిలో కూడా నాగస్వరం ఇవన్నీ కలిపి ఒక మ్యూజిక్ కాలేజీని కూడా పెట్టడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. వెనుకబడిన వర్గాలు జనాభాలో సగం ఉన్నారు. ఆ జనాభాలో సగం ఉండే వెనుకబడిన వర్గాలకి అండగా చేయూతనిచ్చే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరూ గట్టిగా అభినందించి నాగరాజును మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. సార్ దయచేసి అందరూ క్షమించాలా. మొన్ననే 3 రోజుల క్రితము మాకు ఆదరణ పథకాలు కదిరికి మొత్తం 99 మందికి వచ్చాయి సార్. రెండోది వచ్చి సాక్సాఫోన్ వాయించే వాయిద్యాలు పరికరాలు కూడా ఇచ్చారు సార్. సారు అదొక్కటి మర్చిపోయింది సార్. చంద్రబాబు నాయుడు సార్కి 6 వరాలని చెప్పాలి, 5 వరాలు కాదు. సారీ సార్. అదే తప్పుడు నువ్వు పని చేయాలి. అందరూ కూడా నాయీ బ్రాహ్మణులు మన ఏవైతే సెలూన్స్ ఉంటాయో అక్కడ కానీ, మీరు చేసే పని దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఒక రజకులు కానీ, ఈ రోజు నేను చూశాను ఆధునికమైన పనిముట్లన్నీ ఇచ్చాను.
ఒకప్పుడు బట్టలు ఉతకాలంటే చాలా కష్టం ఉండేది. ఇప్పుడు ఉతికే పని లేదు, మెషిన్లు ఇచ్చారు. మెషిన్లో వేస్తే బట్ట శుభ్రంగా వస్తుంది, మీరు కూడా తెల్లగా మెరిసిపోయే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు సరిగా ఉతకకుండా చాలా సమస్యలు ఉండేటివి. ఇప్పుడు ఉతికే పని లేదు, ఒక్కసారి వేసి తీసేస్తే బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళకు కూడా ఐరన్ బాక్సెస్ కూడా ఆధునికమైన ఐరన్ బాక్సులు ఇచ్చాం. ముందు సరిగా మడత కూడా వచ్చేది కాదు, ఇప్పుడు శుభ్రంగా వేసుకుంటే చాలా దర్జాగా ఉండే పరిస్థితి వస్తుంది. వాళ్ళకు కూడా 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారంటే అది ఈ పేదవాళ్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అచంచలమైన విశ్వాసం, అభిమానం. అందుకని 6-7 బెనిఫిట్లు వచ్చాయి. భవిష్యత్తులో వీళ్ళ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతా ఉంది, ఆ అమ్మాయికి బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది, కియా మోటార్లను వస్తుంది. కాబట్టి ఇన్ని చేసిన తర్వాత ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు వేరే ఆలోచిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చెల్లెమ్మలో మీరు ఆలోచిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి నాగరాజుని మరొక్కసారి అభినందించండి.